నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తిక్ గుణశేఖరన్, మెట్రోమెల్ క్లినికల్ డైరెక్టర్, మగవాళ్ళ కోసం ఛానల్‌లో మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక 30 ఏళ్ల యువకుడు ఒకతను వచ్చాడు. అతనికింకా పెళ్లి కాలేదు. ఆహ్, అంగస్తంభన శక్తి చాలా తక్కువగా ఉంది డాక్టర్ అనే ప్రాబ్లమ్‌ని నా ముందుంచారు. సో, నేను అడిగిన ప్రశ్న నేను ముందే మీతో చెప్పాను. చాలామంది హస్తప్రయోగం చేశాను. అలా చేయడం వల్ల నాకు స్తంభన శక్తి తగ్గిపోయిందని చెప్తున్నారు అని. సో, ఆయన్నడిగాను, మీరొచ్చి ఇలా స్తంభన శక్తి తక్కువగా ఉందని అంటున్నారు కదా అని. ఈ అంగస్తంభన శక్తి తక్కువగా ఉందని మీరెలా కనిపెట్టారు అని అడిగాను. అంటే మీకు ఎవరైనా సెక్సువల్ పార్ట్నర్ ఉన్నారా? అని అడిగాను. లేరు, సెక్సువల్ పార్ట్నర్ లేరు. ఆయనకి పెళ్లి కూడా కాలేదు. సో, ఎవరితోనైనా ఒకసారి ఈ విధంగా వన్ నైట్ స్టాండ్ గాని, లేదంటే సెక్స్ వర్కర్ దగ్గరికి ఏమైనా వెళ్లారా అంటే, ఆ అనుభవం కూడా ఆయనకి లేదు. అయితే అంగస్తంభన శక్తి తక్కువగా ఉందని మీకెలా తెలుసు అని అడిగితే, లేదు డాక్టర్, నేను హస్తప్రయోగం చేసుకుంటాను. 20 ఏళ్ల వయసులో నేను హస్తప్రయోగం చేశాను. 15 ఏళ్ల వయసులో కూడా చేశాను. ఆ టైంలో బాగా స్టిఫ్‌గా ఉండేది. ఇప్పుడు నాకు చాలా సాఫ్ట్‌గా ఉంది. అప్పట్లోలాగా చాలా స్ట్రాంగ్‌గా లేదు, హార్డ్‌గా లేదు. ప్లస్ నాకు కొద్ది సేపట్లోనే ఏమవుతుందంటే అంగస్తంభన ఏర్పడి చిన్నదైపోతోంది అనేటటువంటి ఒక సమస్యని ముందుంచారు. సో, చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా చాలామంది వస్తూ ఉంటారు. ఓకే. అంటే పెళ్లి కాలేదు. సెక్స్ కూడా ఎప్పుడూ చేయలేదు. ఎటువంటి అనుభవం కూడా లేదు. కానీ అంగస్తంభన శక్తి తగ్గిపోయిందని మాత్రం చెప్తూ ఉంటారు. స్తంభన శక్తి ముందులా లేదు, ముందులా లేదు, ముందులా లేదు అని. కానీ అందరూ చెప్పేదేంటి? హస్తప్రయోగం చేస్తున్నప్పుడు అంగస్తంభన శక్తి ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు అని. సో, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే 15 ఏళ్లప్పుడు, 18 ఏళ్లప్పుడు ఏ డిస్ట్రాక్షను ఉండదు. స్కూల్లో ఉంటారు, లేదా కాలేజీలో ఉంటారు. అక్కడ మీకేమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా? ఏమీ ఉండవు. ఏం చేస్తారు? బోర్ కొడితే ఇంటికొచ్చి హస్తప్రయోగం చేస్తారు. లేదా పోర్నోగ్రఫీ చూస్తారు, హస్తప్రయోగం చేస్తారు. తిరిగి సాయంత్రం మీకు బోర్ కొడుతుంది, చేయడానికి ఏముండదు, మళ్ళీ హస్తప్రయోగం చేస్తారు. సో, ఆ టైంలో మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్ అనేదే ఉండదు. మీ మైండ్ మొత్తం ఫుల్‌గా ఫోకస్డ్‌గా ఉంటుంది. దేని మీద ఫోకస్డ్‌గా ఉంటుంది? మాస్టర్బేషన్ మీద. అంటే హస్తప్రయోగం మీద ఫుల్‌గా మీ ఫోకస్ ఉంటుంది. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళుండరు. మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్ అనేదే ఉండదు. బట్ 30 ఏళ్ల వయసులో అలా ఉండదు. రైటా? 30 ఏళ్ల వయసులో మీరు పని చేస్తూ ఉంటారు. డబ్బు డబ్బు సంపాదిస్తూ ఉంటారు. పనిచేసే చోట ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. లేదంటే మీకు ఎవరైనా అమ్మాయిని చూసుండొచ్చు. ఆ అమ్మాయితో మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. లేదంటే జాబ్‌లో ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఒక ఇంటికి మీరు లోన్ అప్లై చేసుండొచ్చు. లేదా స్టడీస్ కోసం ఫ్యూచర్‌లో ఇంకా డబ్బు దాద్దామని అనుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి కంటిన్యూస్‌గా మీ మైండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. సో, ఎప్పుడూ కూడా మీరు ఓ 20 ఏళ్ల వయసు దాటిన తర్వాత హస్తప్రయోగం చేస్తున్నప్పుడు మీ మైండ్ అనేది కంప్లీట్‌గా ఎలా చెప్పాలి? ఒక రకంగా క్లోజ్డ్‌గా ఉండదు. మీరు చేసే అంటే హస్తప్రయోగంలోనే మీరు ఫోకస్డ్‌గా ఉండలేరు. బయట నుంచి ఈ థాట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఓకే. సో, అందువల్ల మీరు 2 మినిట్సో, 3 మినిట్సో, 4 మినిట్సో హస్తప్రయోగం చేశారంటే ఓ 2 నిమిషాలు మీరు కాన్సంట్రేట్ చేయగలుగుతారు. తర్వాత 2 మినిట్స్‌లో మీ బ్రెయిన్‌లో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అయ్యయ్యో! నిన్న పనిలో మనం ఇలా చేసేసామే. బాస్ రేపు ఏమంటారో ఏంటో. ఈ నెలలో 2 రోజులు లీవ్ పెట్టాను. దానికి జీతం కట్ చేస్తారో లేదో. మీకు అర్థమవుతుందా? సో, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మైండ్‌లో రన్ అవుతూ ఉండడం వల్ల మీకు కాన్సంట్రేషన్ ఉండదు. ఒక్కటి మీరు బాగా అర్థం చేసుకోండి. మనకి స్తంభన శక్తి సస్టైన్ అవ్వాలి అంటే మనకి స్టిమ్యులేషన్ కావాలి. స్టిమ్యులేషన్ కావాలంటే దానికి సంబంధించిన ప్రభావం, అంటే మీరొక పోర్నోగ్రఫీ చూస్తున్నారంటే ఆ పోర్నోగ్రఫీ మీలోకి రావాలి. మీరు దాన్ని ఆస్వాదించాలి. అందుకు మన మైండ్ వచ్చి చాలా ఓపెన్‌గా ఉండాలి. బట్ మీరు మైండ్‌ని ఓపెన్‌గా పెట్టుకోకుండా ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారంటే, ఇక్కడ పోర్నోగ్రఫీ మీరు చూస్తున్నారంటే దాని ద్వారా వచ్చే ఫీలింగ్ అనేది మీలో పూర్తిగా ఏర్పడదు. ఎందుకంటే మీరు వేరే విషయాల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. అందువల్లే మీ స్తంభన శక్తి ఓ 2 నిమిషాలు బాగున్నట్టుగా ఉంటుంది. సెకండ్ ఆర్ థర్డ్ మినిట్‌లో మీరు హస్తప్రయోగం చేస్తూ ఉన్నా కూడా ఆ స్తంభన శక్తి కృంగిపోతుంది. అంటే తగ్గిపోతుంది. సో, ఇది చాలా సహజంగా నార్మల్‌గా జరిగే ఒక విషయం. కాబట్టి దయచేసి దాని గురించి భయపడకండి. అలా హస్తప్రయోగం చేస్తున్నప్పుడు స్తంభన శక్తి తగ్గిపోయిందంటే, అయ్యయ్యో! నాకు మగతనం తక్కువైపోయింది అని మాత్రం దయచేసి అనుకోకండి. నిజానికి ఇదొక ప్రాబ్లమే కాదు. ఎందుకంటే వయసు అయ్యే కొద్దీ మీలో ఏర్పడే డిస్ట్రాక్షన్స్ ఎక్కువవుతాయి కాబట్టి, మీ ఎక్స్‌టర్నల్ స్టిమ్యులేషన్ అంటే దాని ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అనవసరంగా భయపడకండి. భయపడి అడ్డమైన వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏవో మెడిసిన్స్ వేసుకుని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఓకే. టేక్ కేర్. బాయ్.